బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అహ్మదాబాద్ ఘటన మరవక ముందే ఉత్తరాఖండ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. ఒక హెలికాప్టర్ కుప్పకూలి 6 చనిపోయారు అండ్ మరో 2 కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. వెంటనే వాళ్లకు హుటాహుటిన హాస్పిటల్కి కూడా తరలించారు. సో ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. గౌరీకుండ్ నుంచి త్రిజుగి నారాయణ్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రతికూల వాతావరణమే కారణమని కూడా నిర్ధారించారు. అయితే రెస్క్యూ బృందాలు అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బలగాలు మోహరించి అక్కడ ఘటనా స్థలం దగ్గర అక్కడ ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. సో మొత్తం మీద అక్కడ ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్గా కూడా గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం కూడా స్పందించారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఒక హెలికాప్టర్ కుప్పకూలి 6 చనిపోయారు, మరో 2 కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీళ్ళు కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలి అందులో ఉండే 6 చనిపోయినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒకసారి ఆ హెలికాప్టర్ కుప్పకూలిన విజువల్ కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సో ప్రజెంట్ ఈ ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన హెలికాప్టర్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్గా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. ప్రజెంట్ ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం కూడా పుష్కర్ సింగ్ స్పందించారు. అయితే అక్కడ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అక్కడ చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ, అహ్మదాబాద్లో ఒక 2 days బ్యాక్ ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ ఘటన మరవక ముందే మరో హెలికాప్టర్ కుప్పకూలి 6 చనిపోయారు అండ్ 2 గాయాలన్నట్టు తెలుస్తుంది. ఏంటి వీళ్ళు ఎవరు అసలు అండ్ ఆ ప్రమాదం ఎలా జరిగింది? ప్రజెంట్ అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? చోటు చేసుకుంది. అహ్మదాబాద్ ఘటన మరొక ముందే ఘటన చోటు చేసినట్లు మనకు తెలుస్తుంది. అహ్మదాబాద్ ఘటనలో మనం చూసాం, ఇంతకు ముందు జరిగిన 2 రోజుల క్రితం జరిగిన ఘటన అది ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 6 మృతి చెందారు, మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తారు. గౌరీకుండ్ నుంచి త్రిజుగి నారాయణ్ మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలినట్లుగా కూడా దర్యాప్తు బృందం ఏదైతే కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెళ్తున్నారు అని చెప్తున్నారు. ఇక ప్రతికూల వాతావరణం దీనికి కారణంగా కూడా వారు నిర్ధారించారు. ప్రజెంట్ ఎస్డీఆర్ఎఫ్ అలాగే రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ హెలికాప్టర్ అనేది ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ గా చెప్తూ ఉన్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా స్పందించారు. అయితే దీంట్లో ప్రధానంగా ప్రమాదానికి గల కారణాలు సాంకేతిక కారణాలని చెప్తున్నప్పటికీ అసలు కారణాలు ఏంటనేది కూడా దర్యాప్తు జరపాలనేది కూడా ఇటు ఉత్తరాఖండ్ సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా దర్యాప్తు కొనసాగుతుంది. కేసు నమోదు చేసి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 6 చనిపోయారు, 2 గాయాలయ్యాయని చెప్తున్నారు. 2 కూడా మెరుగైన చికిత్స కోసం సమీప ఆసుపత్రికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఎస్ శివ, అయితే అక్కడ ఎవరు ఆ ప్రయాణికులు, వాళ్ళ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఇది ఏదైతే గౌరీకుండ్ త్రిజుగి నారాయణ్ మధ్య ఘటన చోటు తీసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. కానీ వారి వివరాలు, ప్రయాణికుల వివరాలు అనేవి ఇంకా బయటకు వెల్లడించలేదు. దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా వారి పేర్లు కానీ వారి ఎక్కడి నుంచి వారు అక్కడికి వచ్చారు, ఏ రాష్ట్రాలకు చెందిన వారు, ఏ ప్రాంతాలకు చెందిన వారు అనేది కూడా అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఎస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. అయితే ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం కలకలం ఇంకా చల్లారక ముందే మరో విషాద ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు వెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 6 ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదానికి కారణం వాతావరణం
అనుకూలించకపోవడమే అని కూడా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి బయలుదేరి కేదార్నాథ్కు వెళ్తుండగా మధ్యలో గౌరీకుండ్ అడవిలో కూలిపోయింది. ఇంకా అందులో ఎవరు చనిపోయారు ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఇంకా డీటెయిల్స్ తెలియదు. కానీ వాళ్ళు ఇవాళ ఉదయం 5:20 బయలుదేరారు. అయితే కేదార్నాథ్కి వెళ్తున్నారు. సో ఆ ప్రయాణికులంతా కూడా అందులో 5 మంది పెద్దవాళ్ళు, ఒక చిన్న బాబు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళంతా కూడా ఉత్తరాఖండ్, అదేవిధంగా ఆ హెలికాప్టర్ అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఇలా వాళ్ళు ట్రావెల్ చేస్తూ కూడా వస్తున్నారు. సో ఏదైతే గౌరీకుండ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది, సో ఎవరు ఏంటి అనేది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇంకా రావాల్సి ఉంది. అయితే చార్ధామ్ యాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 6 ప్రయాణికులు ఉన్నట్లు ఇప్పటికే సమాచారం. ఇందులో 5 పెద్దవాళ్ళు, ఒక చిన్న బాబు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రుద్రప్రయాగ్ జిల్లాలోని గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుప్తకాశీ నుంచి తెల్లవారుజామున 5:17 కూడా హెలికాప్టర్ ప్రయాణికులను ఎక్కించుకొని కేదార్నాథ్కు బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ దారి తప్పి కూలినట్లు తెలుస్తుంది. ఇది ఆర్యన్ ఏవియేషన్కు సంబంధించిన హెలికాప్టర్గా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 5 మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరొకరు గాయపడ్డారని కూడా తెలుస్తుంది. అయితే ప్రమాద స్థలంలో ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది.